హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పానీపూరిని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా వరకు పానీపూరి అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి అలాంటి పానీపూరిని మనం బయట ప్రతిసారి తినలేం కదండి. అలా ఇంట్లో చేసుకుంటే కొన్నిసార్లు పూరీలు అనేవి పొంగవు, ఫ్లాట్గా వస్తాయి. అదేవిధంగా పానీ కూడా ఒక్కొక్కసారి సరిగా కుదరదండి. మరి అలాంటప్పుడు ఈ చేసిన ప్రతి ఒక్క పూరి కూడా మెత్తగా లేకుండా, ఫ్లాట్గా రాకుండా ప్రతి ఒక్క పూరి అనేది మనకు బాగా పొంగేలాగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా మంచి టేస్టీగా వస్తాయండి. బయట మనకు ఎలా దొరుకుతుందో పానీపూరి అనేది అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. మరి లేట్ ఎందుకు, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు వైట్ కలర్ బఠానీ అనేది ఒక 7 అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి. ఇలా లేకపోతే మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇలా రవ్వతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వస్తాయండి పూరీలు. ఇలా బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు వరకు మైదా తీసుకోండి. ఇక్కడ మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు, కానీ బయట అనేది మైదా పిండి మాత్రమే వాడతారు. ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని పీల్చేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది ఆరిపోకుండా మనం మూతైనా పెట్టుకోవాలి, లేకపోతే ఒక తడి క్లాత్ అయినా వేసి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం సేపు తర్వాత పిండి అనేది కాస్త గట్టి పడుతుంది. మరలా ఒకసారి మనం బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం గట్టిగా అనుకోవడం వల్ల పిండి అనేది కాస్త మెత్తబడుతుంది. ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనకు పిండి ఎప్పటికీ వెట్టుగానే ఉండాలండి. ఇలా తడిగా ఉంటే మనకు పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మనం ఇలా రౌండ్గా అనుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా అనుకున్న తర్వాత మిగతా పిండి అనేది మనం పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి అనేది కొంచెం ఆయిల్ లేదా కొంచెం పిండి అయినా వేసుకొని దీన్ని చాలా పలుచగా చేసుకోవాలండి, చపాతీ మాదిరిగా. ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల మనకు పూరీలు చాలా మంచిగా పొంగుతాయండి, క్రిస్పీగా మనకు వస్తాయి. మీకు ఎంత వీలైతే అంత వెడల్పుగా చేసుకోండి. ఇక్కడ చపాతీ చేసుకునేటప్పుడు అప్పుడు మనకు తొందరగా పని అవుతుంది. ఎక్కువ పూరీలు అనేది మనం తొందరగా చేసుకోవచ్చు. ఇలా చాలా పతలాగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అనేది తీసుకొని దీన్ని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకొని వీటికి తడిగుడ్డ లేదా తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని మనం తీసేసుకోవాలండి. తీసేసుకొని మరలా ఒకసారి మనం చపాతీ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఆరిపోకుండా ముందుగానే ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది పూరీలు వేసుకునేటప్పుడు మరీ హీట్గా కాకుండా, మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో
కాస్త ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఇలా పూరీలు అనేది వేసుకొని పైన వాటి మీద తట్టుతూ ఉండాలి. ఇలా వేయడం వల్ల మంచిగా మనకు బాగా పొంగుతాయి, చాలా చక్కగా వస్తాయి పూరీలు అనేవి. ఇలా ఒక్కొక్కటి వదులుకుంటూ మనం ఒక 3 to 4 మినిట్స్ వరకు వీటిని అటు ఇటు తిప్పుతూ మనం మంచిగా పూరీలు అనేవి కాల్చుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఈ పూరీలు అనేవి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మరీ హై ఫ్లేమ్లో పెట్టామనుకో మనం పూరీలు అనేవి తొందరగా మాడిపోతాయి. మనం కలర్ వచ్చిందని తీసేసినా కూడా అవి పచ్చిగా ఉంటాయి, క్రిస్పీగా రావు. ఈ విధంగా మనం ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం పూరీలు అనేవి కాల్చుకున్నామనుకో ఇవి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు మనకు చాలా చక్కగా ఉంటాయి పూరీలు అనేవి. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చేసుకోవాలండి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక పక్కకు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అనేవి మనం పూరీలు అనేవి ఉత్తుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత తొందరగా మనం పూరీలు అనేవి ఇట్లా చేసి పెట్టుకోవాలండి. మనకు పిండి అనేది చాలా తొందరగా ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా మంచిగా మనకు పూరీలు అనేవి చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. మనకు ఇలా పట్టుకోగానే క్రిస్పీగా ఉండాలండి పూరీలు అనేవి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనము దీంట్లోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. మనకు ముందుగా నానబెట్టుకున్న బఠానీ అనేవి పూర్తిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటరు, బఠానీ, అదేవిధంగా 2 ఆలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనకు పానీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక పిరికిడమైన చింతపండు కూడా మనం నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం ముక్క, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి మిగురు కారానికి తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా కొంచెం నిమ్మరసం వేసుకొని మీరు ఇలానే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసమైనా వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నేను ఒట్టిగానే మిక్సీ పట్టాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అదేవిధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలండి. ఇవి 2 కాస్త బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదే బ్లాక్ సాల్ట్ అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చండి. కొంచెం జీలకర్ర పౌడర్, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీకు స్పైసీకి తగ్గట్టు ఇక్కడ వేసుకోండి. కొంతమంది పిల్లలు కూడా తినాలంటే మనం కారం అనేది కొంచెం తగ్గించి వేసుకొని ఇలా ఒకసారి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు పానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈలోపు మనకు బఠానీ, ఆలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటితో మనం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఆలు అనేది పక్కకు తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసి ఇప్పుడు బఠానీ అదేవిధంగా ఆలు నలిపేసుకుంటూ ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్, అదేవిధంగా కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం బ్లాక్ సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా సమంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ
ఈ విధంగా మనం మంచిగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పూరీలు అదేవిధంగా పానీ స్టఫింగ్ కూడా మొత్తం బాగా రెడీ అయ్యాయండి. అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పానీలోకి సన్న మిక్చర్ ఉంటే ఇక్కడ పైన వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలు అనేవి ఇట్లా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం స్టఫింగ్ వేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పానీ అనేది వేసుకోవాలి. ఇలా పానీ స్టఫింగ్ వేసుకున్న పూరీలోకి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగానే అన్ని పూరీలకు స్టఫింగు పానీ వేసుకొని పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఉంటే సన్న మిక్చర్ కూడా పైన అలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకు పానీపూరి అనేది రెడీ అయిపోయింది. బయట మనకు ఏ టేస్ట్తో దొరుకుతుందో మనం అంతకు మించి ఇంట్లోనే మనం ఈ పానీపూరి అనేది రెడీ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్